నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ఆంధ్రాలో మెగా డిఎస్సి అక్రమాలు జరిగాయని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం అయితే చూస్తూ ఉన్నాము. అయితే ఇదే క్రమంలో కొందరి పైన కేసులు కూడా నమోదైనట్లయితే తెలుస్తుంది. ఏదైతే ప్రొటెస్ట్‌లో భాగంగా కొందరు ఆ ట్రాఫిక్ నిబంధనలని ఉల్లంఘించారు అని చెప్పేసి వాళ్ళ పైన కేసులు కూడా నమోదైనట్లయితే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా అంబటి రాంబాబు పైన కూడా కేసు అయితే నమోదైనట్లయితే తెలుస్తుంది. అదే విధంగా మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి పైన కూడా ఇక్కడ కేసు నమోదైనట్లయితే తెలుస్తుంది. అంతేకాకుండా దాదాపు ఒక 17 మంది వైసీపీ కార్యకర్తల పైన కూడా కేసు అయితే నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా పలు ఎమ్మెల్యేల పైన ఇంకా వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో ఈ వై ఇది ఏదైతే మెగా డిఎస్సి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఎప్పుడైతే ర్యాలీ నిర్వహించారో ఈ ర్యాలీకి మేము పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్‌ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ర్యాలీ నిర్వహించడం జరిగింది అని చెప్పేసి కొందరి పైనైతే కేసులు నమోదైనట్లయితే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి పైన, అదే విధంగా మా మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి పైన కూడా కేసులైతే నమోదైనట్లయితే తెలుస్తుంది. అదే విధంగా పలు ఎమ్మెల్యేల పైన కూడా కేసులు కూడా నమోదైనట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, మెగా డిఎస్సి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఎప్పుడైతే ర్యాలీ నిర్వహించారో, ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్ చేయడం అయితే జరిగిందో అప్పుడు చాలా మంది అడ్డుకోవడం కూడా జరిగింది. అంటే ఇటు పక్కన కూటమి ప్రభుత్వం నుంచి టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ నేతలు కానివ్వండి అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే ప్రొటెస్ట్‌లో భాగంగా ఇక్కడ అక్రమాలు ఏం జరగలేదు, మీరు అలా ఎలా ప్రొటెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ టెంట్లు కూడా విజయనగరంలో పీకేసిన పరిస్థితి కూడా మనమైతే చూసాము. అక్కడ కూడా ఒక ఉద్రిక్తత అయితే నెలకొంది. ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా మళ్ళీ నిన్న ఏదైతే మనకి ఈ నెల 10వ తారీఖు నాడు కూడా వాళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీ అయితే నిర్వహించారు. అక్కడ కూడా సమస్య వస్తుందని చెప్పేసి మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకో తాడిపత్రిలో కూడా వాళ్ళైతే నిరసన తెలపడం అయితే జరిగింది. వాళ్ళు కూడా ప్రొటెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఏదైతే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి అక్కడ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్ళు అక్కడ నిరసన అయితే తెలపడం అయితే జరిగింది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. అయితే మరి ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ నేతలు కానివ్వండి అక్కడికెళ్ళి ఏ విధంగా ఉద్రిక్తత చేశారు, అదే విధంగా ఏమని మాట్లాడారు, ఏమని కామెంట్ చేశారనేది ఒక్కసారి చూస్తే గనుక అసలు మెగా డిఎస్సిలో అక్రమాలనేది జరగలేదు. వీళ్ళు కావాలని విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అందుకే మేము ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి వాళ్ళేమని అంటున్నారంటే, అంటే ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగితే కంపల్సరీ విద్యార్థులు రావాల్సిందేనా? విద్యార్థుల పరంగా మేము పోరాడితే తప్పేముంది? ఇలా పోరాడితే ఇలానే కేసులు పెడతారు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే మేము పోరాడడం తప్ప, మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం తప్ప, మేము నిరసన తెలియజేయడం తప్ప, ఇక్కడ మేము నిరసన చేస్తే ఇలాంటి కేసులు పెడతారా అని చెప్పేసి చాలా మంది వైసీపీ కార్యకర్తలు, చాలా మంది వైసీపీ నేతలు అయితే ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎప్పుడైతే మెగా డిఎస్సి అక్రమాలు జరిగాయని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు నిరసన తెలపడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఏదో ఒక ఉద్రిక్తత కానివ్వండి, ఏదో ఒక సమస్య ఎదుర్కోవడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఎక్కడైతే మనకి విజయనగరంలో ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారో అక్కడ కూడా ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు కూడా అక్కడికి రావడం అయితే జరిగింది. అక్కడికి ఏ విధంగా ఉద్రిక్తత నెలకొందనేది అయితే మనం చూసాము. అంటే మేము శాంతియుతంగానే నిరసన తెలుపుదాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు కావాలనే వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళే గొడవకొచ్చి ఇప్పుడు వాళ్ళే మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అక్కడ వైసీపీ కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏమంటుంది అనంటే వాళ్ళు కావాలనే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, కావాలనే విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మేము అడ్డుకోవడం జరిగిందని చెప్పేసి కూటమి నుంచి కొందరైతే పలు లీడర్స్ అయితే ట్వీట్లు చేస్తున్న పరిస్థితి, కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చాలా మంది మీద కేసులు అయితే నమోదైనట్లయితే తెలుస్తుంది. ఏదైతే ప్రొటెస్ట్ లో భాగంగా కొందరు ట్రాఫిక్ రూల్స్ ని పాటించలేదు అని చెప్పేసి, అదే విధంగా ఇక్కడ కొన్ని ఎవరెవరైతే ఉద్రిక్తతలో భాగంగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ గొడవలలో భాగంగా ఉన్నారో వారిపైన కూడా కొన్ని కేసులు అయితే నమోదైనట్లయితే తెలుస్తుంది.